అరకపూడి గాంధీ ఇంటి దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఇక్కడ లంచ్ టిఫిన్ ఇక్కడ చేస్తా అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తాం, ఇక్కడికి వచ్చి మాట్లాడతాము, పార్టీ కండ వేస్తాం అని చెప్పేసి అన్నారు. దీని గురించి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ మార్నింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడికి దానం నాగేందర్ గారు కూడా వచ్చి అరకపూడి గాంధీ గారితో మాట్లాడడం జరిగింది. ఏమంటారు సార్? మా షేర్లింగంపల్లి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా ఎమ్మెల్యే గారి మీద 2 రోజుల నుంచి పాడి కౌశిక్ రెడ్డి గారు అనడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారి గురించి షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలో గల్లీలో ఎక్కడ పోయినా మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాడు. 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఎంబడి ఇది ఉండుకుంటూ కేసీఆర్ సార్కు తెలుసా తెలియకుండా మాట్లాడుతున్నాడా, మరి అది తెలియట్లేదు. ఆయన మాట్లాడే విధానం అయితే చాలా ఇది ఉంది, కార్యకర్తల్లో చాలా ఇది అయిపోతుంది. ఎందుకంటే ఆయన మాట విధానము హైకమాండ్కి తెలుసా తెలీదా, మరి హైకమాండ్ మాట్లాడిస్తారా తెలియట్లేదు. మా ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, మా ఎమ్మెల్యే గారు ఒక మనిషిని ఒక్కనాడన్న ఒక వ్యక్తి దోషించే వ్యక్తి అనేటైనా కాదు, అలాంటి వ్యక్తికే కోపం తెప్పించేటట్లు మాట్లాడాడు. కౌశిక్ రెడ్డి గారు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారు నిన్నటి సంధి మీరు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే గారి గురించి మీరు తొడగొట్టి మాట్లాడడం చాలా ఇది ఉందండి. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఇది ఉంటే మా కాన్స్టిట్యున్సీలో మీరు మీ కాన్స్టిట్యున్సీ హుజరాబాద్ వెళ్ళి మీరు ఏదన్నా అభివృద్ధి చేసుకోవాలి, కానీ మా కాన్స్టిట్యున్సీలో ఉండి మీరు ఇష్టం ఉన్నట్టు తొడలు కొట్టడము, ఇది కొట్టడము, ఏదో రౌడీజం చేయడం అని చాలా బాధాకరంగా ఉంది. ఎమ్మెల్యే గారు ఉండి ఇట్లా మీరు అట్లా మాట్లాడడం మాకు ఆయన అనుచరులకు ఎంత బాధ అనిపిస్తుంది. మీరు మా ఏరియాలో ఉండి తొడగొట్టడం మాకు చాలా బాధాకరంగా ఉందండి. మీరు ఇది చేయడం చాలా హైకమాండ్కు కేసీఆర్ దృష్టికి పోతే మాత్రం మేము ఉద్యమకారులం అండి, మేము ఉద్యమకారులం. మాకు ఇట్లా ఎంత ఇది ఉంటుంది చెప్పండి. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో మేము ఇట్లా ఫస్ట్ 2005 నుంచి మేము ఉద్యమకారులం. ఎమ్మెల్యే గాంధీ గారి గురించి నచ్చి ఆయన ఎంబడి మేము ఆయనకు అభిమానులమయ్యాం. ఎట్లా అభిమానులం అంటే మనిషి ప్రతి ఒక్కరిని మంచి చూసుకునే వ్యక్తి మా ఎమ్మెల్యే గాంధీ గారు ఉన్నారు. అదేవిధంగా ఈ కౌశిక్ రెడ్డి ఏందో అర్థం అవ్వట్లేదు. ఆయన రౌడీజానికి ఆయన ఏందో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని గిట్ట చేసుకోవడం చాలా ఇది విరుద్ధంగా అండి. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళని మనం ఎలా చూసుకోవాలి, కానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయడము హరీష్ రావు అన్న లేకపోతే ఆయనని ఏదో గల్ల పట్టుకొని ఇది చేసుకునేటంత ఇది ఉన్నదండి. కౌశిక్ రెడ్డి గారు చాలా మీరు చేసేదంతా తప్పండి. మీరు ఏం ఇది చేసినా కానీ మీరు ఏదో తొడలు కొట్టడము కానీ ఏదో మా హైదరాబాద్ వచ్చేసి మా షేర్లింగంపల్లి వచ్చేసి మీరు ఇది చేయడం చాలా ఇది ఉందండి. మీకు ఒక్క మనిషికి ఇట్లా మీకు సపోర్ట్ చేయడం, ఎందుకంటే ఎమ్మెల్యే గారు గాంధీ గారు తలుచుకుంటే మీకు బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ మీరు కోర్టు ఎక్కడ ఇది చేసినా మీరు అన్నీ ఫెయిల్ అయిపోయారు. మీరు ఒకటి మీకు తెలియట్లేదు కానీ మీరు ఫెయిల్. యాక్చువల్గా నిన్న కొంతవరకు అక్కడ గొడవ జరిగింది, ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. గుడ్లతోటి రాళ్లతోటి వాళ్ళ ఇంటిని కూడా ధ్వంసం చేయడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మీ స్థానిక కార్యకర్తలు ఇక్కడ ఆ విధంగా చేసినట్టు దీనికి ప్రతిచర్యగా వాళ్ళు ఈ విధంగా ఈరోజు దాడికి వస్తారని చెప్పేసి మీరు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు మా మెడలల్లో కండువలు వేసుకొని వాళ్ళు కొడుతున్నారు. ఒకసారి చూడండి, పేపర్లో వచ్చినాయి, మళ్ళీ టీవీలలో ప్రతి టీవీలలో వాళ్ళు కొట్టే విధానము పైనుంచి గుడ్లు వేయడము, టమాటాలు వేయడము, మా బట్టల పైన టమాటాలు వేసి గుడ్లు వేసి మాకు ఎంత బాధాకరంగా అంటే మేము ఒక మనిషికి మేము పోయి ఆడ అడుగుదామని మేము పోతే మా పైన గుడ్లు చల్లడము. అలా మీరు ఒకసారి చూడండి, మీరు ఆ టీవీలలో చూడండి, గుడ్లు కొడుతున్నది వాళ్ళే, చెప్పులు ఇసిరేస్తున్నది వాళ్ళే. వాళ్ళు ఏందో అర్థం అవ్వట్లేదు. ఒక 10 మంది 20 మంది రౌడీలను పెట్టుకొని ఆయన చేస్తున్నది మాత్రం అయితే చాలా ఎవరికి ఇది లేదండి. మన తెలంగాణ ప్రజలందరూ ఆయనని ఒక లేడీస్ మీద ఎలా మాట్లాడుతున్నాడు, ఒకటి ఏంటంటే ఒక ఎమ్మెల్యే లాగా మాట్లాడుతున్నాడా, ఆయన హుజురాబాద్ ప్రజలు ఎలా గెలిపించారో అది అర్థం అవ్వట్లేదు. ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని గెలిచిండండి ఆయన. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడుతూ 3 సార్లు ఘన విజయంతో సాధించాడండి. 3 సార్లు 80,000, 70,000, 50,000 మెజార్టీతో వచ్చాడండి. ఆయన మాట్లాడే విధానం ఈయనకు లేదు. ఈయన స్థాయి ఎంత, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే ఈయన స్థాయి ఎంత అండి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. దీని గురించి అని మీ కార్యకర్తలు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన పార్టీ కండుగా కప్పుకున్నాడు, అది లేదు వాళ్ళు దేవుని కండువ అని చెప్పేసి ఈ విధంగా దీని గురించే స్టార్ట్ అయిన రచ్చ పార్టీ ఫిరాయింపులు ఎంతవరకు తీసుకెళ్తున్నాడు? హైకమాండ్కి తెలియదు అండి, హైకమాండ్కి తెలియదు. ఈయన మాట్లాడడం ఏదైనా మాట్లాడితే కేసీఆర్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు మాట్లాడతారు, హరీష్ రావు సార్ మాట్లాడతారు. కానీ ఈయనకేంది ఇంతకు ఈయన స్థాయి ఎంత, మా ఎమ్మెల్యే గారి నుంచి మాట్లాడేంత స్థాయి ఉంది ఆయనకు. ఈయన ఏది ఉన్నా ఈయనది ఎన్నో వాళ్ళ ఊళ్ళో పోయి డప్పు కొట్టుకోవాలి. ఈడ షేర్లింగంపల్లి ప్రజలు ఊరు దగ్గర డప్పు కొట్టినావు అనుకో, నువ్వు ఏడిపోతావు, మళ్ళీ హుజురాబాద్ వెళ్తావండి. అది అరకపూడి గాంధీ గారు పార్టీ మారితే మీరందరూ అదే పార్టీలోకి వెళ్తారా, లేకపోతే బీఆర్ఎస్లో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ నుంచి చాలా సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నారు కదా, అదే తెలంగాణలో కొనసాగుతారా? నేను ఒకటే అన్నానండి, నా కేసీఆర్ నా దేవుడు అన్నాను. దాని తర్వాత ఈ దేవుడు ఎవరినన్నాను, నా గాంధీ గారు అన్నాను. అలాంటి స్థాయి నుంచి వెళ్ళి మా గాంధీ గారి నుంచి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు ఎక్కడో ఉంటారు, నా లోకల్గా చూసేటి ఎవరు, నా ఎమ్మెల్యే గాంధీ గారు చూస్తారు నన్ను. ఆయన ఏ విధంగా ఎక్కడ ఇది ఉంటే ఆయన ఎంబడే అండి, మేమంతే.